ఇప్పుడు మనం ఈ ప్రాబ్లం డిస్కస్ చేద్దాము. డిజైన్ ఏ మోర్ మిషన్ టు డిటర్మైన్ రెసిడ్యూ mod 4 of given binary number. We know what is binary number. Binary number means it is a combination of zeros and ones. కాబట్టి ఇన్పుట్ ఆల్ఫాబెట్ ఏమవుతుందంటే 0, 1 because binary number is a combination of zeros and ones. నెక్స్ట్ అవుట్పుట్ ఆల్ఫాబెట్ ఏంది? అవుట్పుట్ ఆల్ఫాబెట్ ఎలా రిప్రజెంట్ చేస్తాము? ట్రయాంగిల్తో రిప్రజెంట్ చేస్తాము. ఇక్కడ మనం అవుట్పుట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి? రెసిడ్యూ mod 4. రెసిడ్యూ mod 4 అంటే ఏంటంటే ఒక బైనరీ నెంబర్ని 4తో డివైడ్ చేస్తే మనకు వచ్చే మాడ్యులో అంటే ఏంది? రిమైండర్. ఇప్పుడు మనం ఒక నెంబర్ని కనుక 4తో డివైడ్ చేస్తే మ్యాక్సిమం మనకి 4 రిమైండర్స్ వస్తాయి బికాజ్ నెంబర్ 4 కాబట్టి. ఏమేమి రిమైండర్స్ అంటే 0, 1, 2, 3. కాబట్టి ట్రయాంగిల్ ఏమైందంటే 0, 1, 2, 3. ఇప్పుడు సమ్ ఎగ్జాంపుల్ తీసుకోండి. లెట్ ద నెంబర్స్ ఆర్ లైక్ దిస్. ఫస్ట్ 0ని మనం 4తో డివైడ్ చేద్దాం. సో 4 zeros are 0, 0 minus 0 means 0 అంటే రిమైండర్ 0 వచ్చింది. 1 తీసుకుంటే సేమ్ 4 zeros are 0, 1 minus 0 అంటే 1. 2 తీసుకుంటే 4 zeros are 0, 2 minus 0 means 2. 3 తీసుకుంటే 4 zeros are 0, 3 minus 0 means 3. 4 తీసుకోండి. 4 ones are 4, 4 minus 4 means 0. 5 తీసుకుంటే 4 ones are 4, 5 minus 4 అంటే 4. 6 తీసుకుంటే 4 ones are 4, 6 minus 4 అంటే 2. 7 తీసుకుంటే 4 ones are 4, 7 minus 4 అంటే 3. 8 తీసుకుంటే 4 twos are 8, 8 minus 8 అంటే 0. సో మనం ఏ నెంబర్ తీసుకున్నా సరే 4తో డివైడ్ చేస్తే మ్యాక్సిమం 4 రిమైండర్స్ వస్తాయి. దే ఆర్ 0, 1, 2, 3. ఇప్పుడు మనకి ఈ ప్రాబ్లంకి ఫస్ట్ మనం ట్రాన్సిషన్ టేబుల్ డ్రా చేద్దాము. తర్వాత ట్రాన్సిషన్ డయాగ్రామ్ డ్రా చేద్దాము. ఇక్కడ మనకి ఎన్ని స్టేట్స్ ఉన్నాయి, ఎన్ని అవుట్పుట్స్ ఉన్నాయి? 4 అవుట్పుట్స్ ఉన్నాయి. కాబట్టి ఆ 4 అవుట్పుట్స్ని మనం స్టోర్ చేయడానికి 4 స్టేట్స్ కావాలి. సో ఫస్ట్ మనం మోర్ మిషన్ స్టేట్ ట్రాన్సిషన్ టేబుల్ డ్రా చేద్దాము. 4 స్టేట్స్ కావాలి. ఇనిషియల్ స్టేట్ అనేది Q0 అవుతుంది. తర్వాతది Q1, నెక్స్ట్ Q2, నెక్స్ట్ Q3. Q0, Q1, Q2, Q3. ఇది మోర్ మిషన్ కాబట్టి మోర్ మిషన్లో మనకి ఎటువంటి ఫైనల్ స్టేట్స్ ఉండవు. కాబట్టి దీన్ని సర్కిల్లో పెట్టాల్సిన అవసరం లేదు. ఎటువంటి ఫైనల్ స్టేట్స్ ఉండవు. ఓన్లీ ఇనిషియల్ స్టేట్ మాత్రమే ఉంటుంది. ఇక్కడ ఇన్పుట్ ఆల్ఫాబెట్లో ఏమేమి సింబల్స్ ఉన్నాయి? ఇది ఏమైందంటే మనకి ప్రజెంట్ స్టేట్ అయింది. తర్వాత నెక్స్ట్ స్టేట్ రాయండి. 0కి ఏంది, 1కి ఏంది. ఇప్పుడు మనకి 4 స్టేట్స్ ఉన్నాయి ఇక్కడ. Q0, Q1, Q2, Q3. కాబట్టి మనం ఏం చేయాలి అంటే కళ్ళు మూసుకొని ఆ 4 స్టేట్స్ని రాయాలి. Q0, తర్వాత Q1, తర్వాత Q2, తర్వాత Q3. అది అయిపోయిన తర్వాత వన్స్ అగైన్ రిపీట్ చేయాలి. Q0, Q1, Q2, Q3. తర్వాత అవుట్పుట్ రాయండి. అవుట్పుట్ ఏంటంటే ఇక్కడ మనం Q0 ఎందుకు యూజ్ చేస్తున్నామంటే రిమైండర్ 0 బైనరీ నెంబర్ స్టోర్ చేయడానికి యూజ్ చేస్తున్నాము. రిమైండర్ 0 బైనరీ నెంబర్స్ అంటే ఏమొస్తుంది? అది 0 అవ్వచ్చు, 4 అవ్వచ్చు, 8 అవ్వచ్చు, 12 అవ్వచ్చు. ఆ నెంబర్ స్టోర్ చేయడానికి యూజ్ చేస్తున్నాము. Q1 ఎందుకు యూజ్ చేస్తున్నాము అంటే రిమైండర్ 1 యొక్క బైనరీ నెంబర్ స్టోర్ చేయడానికి యూజ్ చేస్తున్నాము. రిమైండర్ 1 మనకి ఏ నెంబర్స్కి వస్తుంది? 1కి వచ్చింది, తర్వాత 5కి వచ్చింది, తర్వాత 9కి వచ్చింది, అట్లా వచ్చింది 1. Q2 ఎందుకు యూజ్ చేస్తామంటే రిమైండర్ 2 యొక్క బైనరీ నెంబర్స్ అంటే 2, 6, తర్వాత 10 అటువంటివి. నెక్స్ట్ Q3 అనేది రిమైండర్ 3 యొక్క బైనరీ నెంబర్స్ స్టోర్ చేయడానికి యూజ్ చేస్తాము. ఇప్పుడు దీనికి మనం ట్రాన్సిషన్ డయాగ్రామ్ డ్రా చేద్దాము. ఎన్ని స్టేట్స్ కావాలి మనకి? 4 స్టేట్స్ కావాలి. ఇది మనకి మోర్ మిషన్. ఇన్ మోర్ మిషన్ ద అవుట్పుట్ డిపెండ్స్ ఓన్లీ ఆన్ ద ప్రెజెంట్ స్టేట్, వేరియాస్ ఇన్ మీలే మిషన్ ద అవుట్పుట్ డిపెండ్స్ బోత్ ఆన్ ద ప్రెజెంట్ స్టేట్ యాజ్ వెల్ యాజ్ ప్రెజెంట్ ఇన్పుట్. కాబట్టి మోర్ మిషన్లో ఓన్లీ ప్రెజెంట్ స్టేట్ మీదే డిపెండ్ అయింది. కాబట్టి దీని యొక్క అవుట్పుట్ ఏంది? Q0 యొక్క అవుట్పుట్ ఎంత? 0. Q1 యొక్క అవుట్పుట్ ఏంది? 1. Q2 యొక్క అవుట్పుట్ ఏంది? 2. సో కాబట్టి మనం స్టేట్ లోపల అవుట్పుట్ రాయాలి. సో Q0 యొక్క అవుట్పుట్ ఎంత? 0.
అదేవిధంగా Q1 యొక్క అవుట్పుట్ ఎంత 1, Q2 యొక్క అవుట్పుట్ ఎంత 2, నెక్స్ట్ Q3 యొక్క అవుట్పుట్ ఎంత 3, Q0, Q1, Q2, Q3. ఇప్పుడు దీనికి మనం కనెక్షన్స్ పెడదాం. Q0 మీద 0 అప్లై చేస్తే ఏమొస్తుంది Q0, సో సెల్ఫ్ లూప్. Q0 మీద 1 అప్లై చేస్తే Q1. నెక్స్ట్ Q1 మీద 0 అప్లై చేస్తే Q2. Q1 మీద 1 అప్లై చేస్తే ఎంత వస్తుంది Q3. Q2 మీద 0 అప్లై చేస్తే Q0. Q2 మీద 0 అప్లై చేస్తే Q0. Q2 మీద 1 అప్లై చేస్తుంటే Q1. Q2 మీద 1 అప్లై చేస్తే Q1. Q3 మీద 0 అప్లై చేస్తే Q2. Q3 మీద 1 అప్లై చేస్తే Q3. సో ఇది దీని యొక్క ఈ ప్రాబ్లం యొక్క ట్రాన్సిషన్ డయాగ్రామ్. ఇది మనం ఇట్లా ఈజీగా చేయొచ్చు. బట్ ఎగ్జామ్లో ఒక 5 మార్క్స్కి ఇస్తే ఇట్లా డైరెక్ట్గా ట్రాన్సిషన్ టేబుల్ రాకుండా కొన్ని షో చేయాలి. మనం ఏం చేయాలి అంటే ఆ బైనరీ నెంబర్స్ కూడా రిప్రజెంట్ చేయాలి. కాబట్టి ట్రాన్సిషన్ టేబుల్ రాసి దాని పక్కన బైనరీ నెంబర్స్ కూడా రాయండి. లెట్ ద నెంబర్స్ ఆర్ లైక్ దిస్ 0, 1, 2, 3, 4, 5, 6 అట్లా కొన్ని నెంబర్స్ తీసుకున్నాము. ఇక్కడ మనం ఒక నోటేషన్ తీసుకోవాలి. మనం 3 బిట్స్ తీసుకోవచ్చు, 4 బిట్స్ తీసుకోవచ్చు. ఇట్ ఈస్ అవర్ చాయిస్. నేను 4 బిట్స్ తీసుకున్నాను అనుకోండి, 2^4 అంటే 50 నెంబర్స్ రిప్రజెంట్ చేయొచ్చు. ఇక్కడ నేను 4 బిట్స్ తీసుకున్నా, 8, 4, 2, 1 నోటేషన్. 0 ఎలా రిప్రజెంట్ చేస్తాము ఆల్ జీరోస్. 1 ఎలా రిప్రజెంట్ చేస్తాము 0001. 2 ఎలా రిప్రజెంట్ చేస్తాము 0010. 3 0011. 4 0100. 5 0101. 5 means it is a sum of 4 and 1. 6 అంటే 0110. ఇప్పుడు ఒకసారి చూద్దాము. ఇప్పుడు మనం దీని యొక్క అవుట్పుట్ రాయొచ్చు, లేదంటే స్టేట్ రాయొచ్చు. ఇట్ ఈజ్ అవర్ చాయిస్. ఇక్కడ మనం 0 తీసుకుంటే దాని యొక్క అవుట్పుట్ ఎంత వస్తుంది, అవుట్పుట్ రాయండి. 4 మోడ్లో 0 అంటే అవుట్పుట్ ఎంత 0. 4 మోడ్లో 1 అంటే అవుట్పుట్ ఎంత 1. నెక్స్ట్ 2, నెక్స్ట్ 3, 0, 1, 2 అట్లా రాసుకుంటూ పోతాము. 0 వచ్చిందంటే Q0 స్టోర్ చేస్తుంది 0 యొక్క నెంబర్ని. 1 వస్తే Q1 స్టోర్ చేస్తుంది. 2 వస్తే Q2 స్టోర్ చేస్తుంది. 3 వస్తే Q3 స్టోర్ చేస్తుంది. ఒక్కసారి దాని ప్రకారం మన యొక్క ట్రాన్సిషన్ డయాగ్రామ్ కరెక్టో కాదో చెక్ చేద్దాం. ఇనిషియల్గా మనం Q0 దగ్గర స్టార్ట్ చేయాలి. ఇనిషియల్ స్టేట్ Q0 మీద ఎన్ని జీరోస్ అప్లై చేసినా మనం Q0 దగ్గరే ఉంటాం. అవుట్పుట్ ఎంత వచ్చింది 0. రిమైండర్ 0 అంటే ఏ స్టేట్ యూజ్ చేస్తాము దాన్ని స్టోర్ చేయడానికి Q0 కరెక్ట్ ఓన్లీ. నెక్స్ట్ Q0 మీద 3 జీరోస్ అప్లై చేసాం, Q0 దగ్గరే ఉన్నాం. తర్వాత Q0 మీద 1 అప్లై చేస్తే Q1కి వెళ్ళాం. దాని యొక్క అవుట్పుట్ ఎంత 1. Q1 ఎందుకు యూజ్ చేస్తాం రిమైండర్ 1 యొక్క బైనరీ నెంబర్ స్టోర్ చేయడానికి. నెక్స్ట్ Q0 మీద 2 జీరోస్ అప్లై చేస్తే Q0 దగ్గరే ఉన్నాం. Q0 మీద 1 అప్లై చేస్తే Q1కి వెళ్ళాం. Q1 మీద 0 అప్లై చేస్తే Q2కి వెళ్ళాం. సో ఇక్కడ చూసారా 2 దగ్గరే ఉన్నాం. నెక్స్ట్ Q0 మీద 2 జీరోస్ అప్లై చేస్తే Q0 దగ్గర ఉన్నాం. Q0 మీద 1 అప్లై చేస్తే Q1. Q1 మీద 1 అప్లై చేస్తే Q3. అవుట్పుట్ ఎంత వచ్చింది 3. నెక్స్ట్ అలా సపోజ్ 6 తీసుకున్నాం అనుకోండి. Q0 మీద 0 అప్లై చేస్తే Q0. Q0 మీద 1 అప్లై చేస్తే Q1. Q1 మీద 1 అప్లై చేస్తే Q3. Q3 మీద 0 అప్లై చేస్తే Q2. అంతే వచ్చింది. సో విత్ దిస్ వీ కెన్ కన్క్లూడ్ దట్ అవర్ ట్రాన్సిషన్ డయాగ్రామ్ ఈజ్ కరెక్ట్ ఓన్లీ. సో ఎగ్జామ్లో ఏంటంటే మనం దీని నుంచి రాసాము అనే విధంగా డెకరేట్ చేయడం కోసం బైనరీ నెంబర్స్ కూడా రాయండి. ఇట్ ఈస్ బెటర్ టు రైట్ దోస్ నెంబర్స్. సో ఈ విధంగా మనం రెసిడ్యూ mod 4ని యొక్క అవుట్పుట్ని డిస్ప్లే చేస్తాము. నెక్స్ట్ వీడియోలో రెసిడ్యూ mod 5 గురించి డిస్కస్ చేద్దాము. ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, యాజ్ వెల్ యాజ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.